ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనందరి జీవితాలకు అనుగ్రహిస్తున్న ఈ మాటను మనం పొందుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లుగా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునన్న మాటని మనం చూస్తున్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఏది ఇచ్చినా సంపూర్ణంగా దయచేసే దేవుడు. ప్రతిదానికి ప్రతిఫలం ఉందని నిజంగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. మరి బిడల పట్ల తల్లిదండ్రులకి ఒక బహుమానం ఉందని, మనం మాట్లాడుతున్న మాటలకి ఒక బహుమానం ఉందని మనం తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది ముఖ్యంగా ఏదో ఆచారపూర్వకమైన జీవితం కాదు, కానీ క్రీస్తును పోలి నడిచే జీవితాలుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇక్కడ మనం రూతు గ్రంథంలో చూస్తున్నట్లుగా ప్రభు ఏ బహుమానం ఇస్తాడు అంటే ఆయన జీవ కిరీటమును, నువ్వు చేసే ప్రతి దానికి కూడా ఒక గొప్ప బహుమానం ఉందన్న విషయం మర్చిపోవద్దు. లోకంలో కూడా చాలా మంది ఈ మాట అంటూ ఉంటారు, అంతా తలరాత, నీ యొక్క జీవితము మరి రాసి పెట్టుబడి ఉంది, నీ తలరాత బాగోలేదు అని అంటూ ఉంటారు. మరి తలరాత కాదు, కానీ దేవుని లేఖనాలు కూడా చెప్తున్నాయి, నువ్వు చేస్తున్న ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంది, దాన్ని బహుమానం అన్నారు. ఒకవేళ మంచి పని చేస్తే దేవుని నుండి సంపూర్ణ బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ కీడు చేసే జీవితం ఉందా, మరి కీడుని నువ్వు కోయవలసి వస్తుందేమో, దేవుని నుండి అటువంటి ప్రతిఫలాన్ని మరి తీసుకోవాల్సి వస్తుందేమో. కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మనం మార్చుకుందాం మన జీవిత విధానాన్ని. ఎవరో మనుషులు మెప్పు కొరకు కాదు మనము జీవించాల్సిన జీవితం, కానీ దేవుని నుండి ఒక సంపూర్ణమైన బహుమానం పొందుకునే విధంగా మనం ఉన్నప్పుడు నిజంగా మన జీవితానికి ఎంతో ధన్యత. రూతు గ్రంథంలో రూతును మనం చూసినట్లయితే మోయాబీరాలండి, అన్యురాలు, తన జీవిత విధానం అంతా వేరుగా ఉంది ఒకానొక సందర్భంలో. కానీ ఎప్పుడైతే దేవుని కుటుంబంలోనికి వచ్చిందో, మరి అత్త కూడా తీసుకోలేని నిర్ణయాలు, అత్త రాంగ్ డెసిషన్స్ తీసుకుంది మనకు తెలుసు నయోమి. కాబట్టి ఎప్పుడైతే నయోమి గృహంలోకి ఒక కోడలిగా రూతు వచ్చిందో, నిజంగా అన్య కుటుంబం నుండి దేవుని కుటుంబంలోనికి ఎప్పుడైతే వచ్చిందో తన జీవిత విధానమే మారిపోయింది. అఫ్కోర్స్ తన భర్త చనిపోయి ఉండొచ్చు, ఎన్నో కన్నీరు, ఎంతో బాధ, ఎంతో కృంగుదల తన జీవితంలో ఉన్నా ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందో, ఎప్పుడైతే నయోమితో అంటుంది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం అని ఎప్పుడైతే ప్రస్తావించిందో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు రూతు ఎంతగా దేవుని ప్రేమిస్తుందో. కాబట్టి మనకి ఇట్టే అర్థమవుతూ ఉంటుంది రూతు విషయంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రూతుని దేవుడు విడిచిపెట్టలేదు. బోయాజు జీవితంలోనికి మరి రూతుని తీసుకురావడం ద్వారా దేవుని గొప్ప ప్రణాళికలు నెరవేరాయని మరి ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు కూడా దేవుని ప్రణాళికకి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? దేవుని నుండి సంపూర్ణమైన బహుమానం పొందాలని నువ్వు ఆశపడుతున్నావా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రూతు జీవితంలో ఎట్టి స్థితి నుండి దేవుడు ఎటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళాడో. బోయాజు పొలంలో పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళిన ఈ యొక్క రూతు అదే ఎస్టేట్కి యజమానిగా మారింది. ఎంత గొప్ప విషయమో తెలుసా? ఇది ఊరికేనే రాలేదంత గొప్ప ఆశీర్వాదం తన జీవితంలో. దేవునికి తను అప్పగించుకుంది, దేవుని నుండి సంపూర్ణమైన బహుమానాన్ని పొందింది ప్రియ దేవుని బిడ్డలారా. మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవడం ద్వారా ఆయన చిత్తమును మనం గ్రహించగలుగుతాం. ఆయన చిత్తంలో ప్రతిదీ కూడా ద బెస్ట్ ఉంటుంది, సంపూర్ణత, ఉత్తమమైనది, అనుకూలమైనది మనకి దొరుకుతుందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఉత్తమమైన వాటిని, సంపూర్ణమైన వాటిని పొందుకోవడానికి ఆశిద్దాం. లోకంలో దొరికే తాత్కాలికమైన వాటి కొరకు కాదు మన సమయాన్ని వృధా చేయడము, వాటి కొరకు కాదు మనం ఆశ పెట్టుకోవడం, కానీ దేవుడిచ్చే సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకొని మన జీవితాలను ప్రభువుకు అర్పిద్దాం, ప్రభు కొరకే మనం జీవిద్దాం. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు కూడా ఏదో పైపైన మరి మాటలు కాదు, పైపైన మెప్పులు కాదు నువ్వు పొందుకునేది, దేవుని నుండి సంపూర్ణమైన బహుమానము, ఆశీర్వాదము మీరందరూ పొందుకోవాలని మనసారా కోరుతున్నాను. దేవుడట్టి కృప మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.